హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాను. అదేంటనుకుంటున్నారా? మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు గోధుమ రవ్వ ఉప్మా అండి. చాలా హెల్త్‌కి చాలా మంచిది. ఇడ్లీ కంటే చాలా హెల్త్‌కి మంచిదిది గోధుమ రవ్వ ఉప్మా. సో, దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దామా? ఫస్ట్ నేను ముందుగా ఒక ఆనియన్ తీసుకొని పొడవుగా అయితే కట్ చేసుకున్నాను. బంగాళదుంప, టమాటా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలి. సో, నేనైతే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుంటున్నాను. గోధుమ రవ్వ ఉప్మా చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. ఇడ్లీ కంటే చాలా బలం అన్నమాట. ఇడ్లీ, గోధుమ రవ్వ ఈక్వల్‌గా చూస్తే నేను గోధుమ రవ్వ హెల్త్‌కి మంచిదని నేను అంటాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం కారం తగ్గించుకొని అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కొంచెం తగ్గించుకుంటే పిల్లలకి మార్నింగ్ టైంలో తినిపెడితే చాలా బలం అన్నమాట అది గోధుమ రవ్వ. సో, నేనైతే పాన్ పెట్టుకున్నాను కదా! శనగపప్పు, మినపప్పు అయితే వేసుకున్నాను. క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పోపు దినుసులు ప్రతి ఒక్కటి వేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకోవచ్చు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు కూడా మంచిగా మీకేం ఏమేమి పోపులు కావాలో అవి వేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి శనగపప్పు, మినపప్పు వేయించుకున్నాను. ఇప్పుడు పల్లీలు కూడా వేయించుకుంటున్నాను. తింటూ ఉంటే ఆ పల్లీలు ఫ్లేవరు చక్కగా ఉప్మా తింటుంటే చాలా టేస్ట్‌గా బాగుంటుంది. కరివేపాకు ఇవన్నీ కూడా క్రిస్పీగా వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మార్నింగ్ టిఫిన్‌లో తొందరగా అయిపోతుందంటే ఉప్మా అయిపోతుందండి. తొందరగా అయిపోతుంది. హెల్తీ కూడా చాలా. సో, మనం ఎప్పుడైనా ఫాస్టింగ్ టైంలో కూడా సింపుల్ రెసిపీ అంటే ఉప్మా అనమాట. నైట్ ఫాస్టింగ్ ఉంటారు కదా! నైట్‌లోని టిఫిన్స్ చేస్తారు కదా! అలాంటి టైంలో మనము ఇట్లా గోధుమ రవ్వ ఉప్మా తింటే మంచిది. మన బొంబాయి రవ్వ ఉప్మా కంటే గోధుమ రవ్వ ఉప్మా చాలా బెస్ట్ అని చెప్పచ్చు. సో, ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం కదా! బాగా ఫ్రై అయినాయి కదా! ఇప్పుడు మనము దీంట్లో బంగాళదుంప కూడా వేసేసుకోవాలి. మన దగ్గర వెజిటేబుల్స్ బీనీస్, క్యారెట్, బఠానీ, పచ్చి బఠానీ అంటారు కదా! ఆ బఠానీ ఏవున్నా గానీ వెజిటేబుల్స్ క్యారెటు, బంగాళదుంప, బఠానీ ఇవి వేసుకొని ఉప్మా చేసుకుంటే అసలు ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ అనమాట. నా దగ్గరైతే క్యారెట్స్ లేవు. క్యారెట్స్ ఎందుకుండవంటే మా పిల్లలు చక్కగా ఎప్పుడైనా క్యారెట్స్ తెచ్చానంటే చక్కగా తినేస్తూ ఉంటారు. నేనేమి ఫ్రైలు అవి ఇవి చేయనవసరం లేదు. ఉత్తి క్యారెట్సే తినేస్తారు పిల్లలు. అది చాలా మంచిదండి. మీ పిల్లలకు కూడా అలా అలవాటు చేయండి క్యారెట్స్ తినడము. మనము తింటూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటైతది. మంచి టేస్ట్ ఉన్న, తియ్యగా ఉన్న క్యారెట్స్ తీసుకొచ్చి చక్కగా దానిపైన తొక్క తీసేయొచ్చు. లేకుంటే మంచి క్యారెట్స్ అయితే కడిగిచ్చేస్తే పిల్లలు తినేస్తారు. అందుకని మా దగ్గర క్యారెట్స్ ఉండవు. ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్‌లో నేను తెచ్చి పెడుతూ ఉంటాను. పిల్లలు ఖాళీ చేసేస్తుంటారనమాట. అందుకని క్యారెట్ లేదు. సో, బీనీస్, క్యారెట్, బఠానీ ఇవన్నీ వేసుకొని కూడా మనం గోధుమ ఉప్మా చేసుకుంటే అసలు ఎప్పుడు కూడా ప్రతిరోజు అదే చేసుకొని తినాలనిపిస్తదనమాట. దీంట్లో ఏంటంటే పోపు మాడకుండా చక్కగా వేయించుకోండి. గోధుమ రవ్వ ఉప్మా కాబట్టి కొలతలేముండవు. మనం వాటర్ వేసుకుంటూ మనకు పొడి పొడిగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి. లేదు మనకి చక్కగా ఏమంటారు కొంచెం లూజ్‌గా కావాలంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే లూజ్‌గా తినేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకైతే వాటర్ కొంచెం తగ్గించుకోండి. లేదు అంటే చక్కగా పొడి పొడి పొడిగా అన్నం వండినట్టే ఉంటదనమాట గోధుమ రవ్వ ఉప్మా. చాలా బాగుంటది. ఇది చట్నీతో తినొచ్చు, లేదంటే ఉత్తిగా కూడా తినేయొచ్చనమాట. బాగుంటది. చాలామంది చాలా సింపుల్ ప్రాసెస్‌తో చేసుకుంటారు. సో, నేనైతే వాటర్ హీట్ అయింది కదా! సో, దాంట్లో గోధుమ రవ్వ వేసేసాను. మంచిగా అన్నీ బాయిల్ అయిపోయినాయి. క్యారెట్ అన్నీ, టమాటా అన్నీ కూడా చక్కగా వేయించుకున్నాను కదా! దాంట్లో వాటర్ సరిపడగా వేసుకొని గోధుమ రవ్వ కూడా వేసేసుకున్నాను. మనం ఇప్పుడు దీంట్లో సరిపడగా ఉప్పు కూడా వేసేసుకొని చూసారు కదా దగ్గరికి అవుతుంది. నేను ఎండుమిర్చి వేయలేదు. ఎందుకంటే మా చిన్న పాప ఉంది. ఎండుమిర్చి తినదనమాట. అది బాగా ఘాటు వచ్చేస్తుంది. పచ్చిమిర్చి ఒక 2, 3 వేసుకుంటే సరిపోతుంది. సో, నేను ఎండుమిర్చి వేయలేదు. మీకు వేసుకోండి పిల్లలు ఎవరు లేకుంటే. చూసారు కదా పొడి పొడిగా ఇంకొంచెం మూత పెట్టుకుంటే మనకి పొడి పొడిగా ఉప్మా అయితే రెడీ అయిపోతుందనమాట. చూసారు కదండి. ఇది మనము
ఎప్పుడైనా ఫాస్టింగ్ టైంలో కానీ, లేదంటే మార్నింగ్ టిఫిన్స్‌లో గానీ, ఎప్పుడైనా గానీ గోధుమ రవ్వ ఉప్మా ఇలా అయితే చేసుకోండి. మీ దగ్గర వెజిటబుల్స్ ఉంటే అన్నీ వేసుకొని. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.